ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్సీపీ అదేవిధంగా సాక్షి ఛానల్ దుష్ప్రచారం అంతకంతకు పెరుగుతుందనే చెప్పుకోవాలి. నిన్నటి రోజున జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారు రైతులను ఉద్దేశించి అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని యూరియా వాడకాన్ని గురించి ప్రసంగించడం అందరికీ తెలిసిన విషయం. దాన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో యూరియాకి సంబంధించి చేతులు ఎత్తేసిన ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. అయితే వాస్తవాలు ఏంటి అని చెప్పేసి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్మిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, యూరియా నిల్వలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఆధారాలతో సహా బయటపెట్టింది. అయితే చంద్రబాబు నాయుడు నిన్న రోజున ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని క్యాన్సర్ వస్తుంది, ప్రజలు రోగాల బారిన పడుతున్నారు, యూరియా తగ్గించుకోవడానికి ఏదైనా ప్రత్యామ్నాయాలు చెప్పిన ఉద్దేశంలో యూరియా కొరత లేకనే ప్రజలకి రైతులకు అది అందివ్వలేకనే చేతులు ఎత్తేసారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయండి. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత లేదు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే. వాళ్ళ అవసరానికి సరిపడగా యూరియా ఉంది, ఇంకా ఎక్స్ట్రా కూడా బుక్ చేస్తారు, తెప్పిస్తున్నారు. అయితే ఇక్కడ ఏమవుద్దంటే సహజంగానే మనం ఎవరిని తప్పట్లేదు ఇందులో రైతుల్ని. సపోజు రైతులు కానీ వినియోగదారులు ఎవరైనా సరే ఏదైనా సరే ఇదిగో దొరకట్లేదంటే నీకు ఒకటి కావాల్సిన 3 అడుగుతాడు, తీసి పెట్టుకుంటారు పక్కన. ఎందుకని మాకు ఉల్లిపాయలు రేటు పెరిగిపోతున్నాం అనుకో, ముందు జాగ్రత్తగా మామూలుగా 5 కేజీలు కొని 10 కేజీలు కొంటాడు. నీకు అంతా ఎందుకు పెట్రోల్ కొరత వస్తుంది, రేపు ఒక పూట బంద్ అన్నారు వెళ్ళుండు, ఇప్పుడు మామూలుగా లీటర్ కొట్టించుకుని 5 లీటర్లు కొట్టిస్తాడు. ఇలాగా ఒక మనస్తత్వం, దాన్ని ఎవడ ఏం చేయలేడు. ఇక్కడ అలాంటి ఒత్తిడి రేపు తర్వాత పంటకు కూడా అవసరం అవుద్దని చెప్పి తెచ్చిపెట్టుకుంటారు. ఎందుకు వచ్చిన కూడా అప్పుడు దొరకదో. అలాగనే తర్వాత వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం అలా కూడా తీసుకుంటారు. ఓకే, ఇది సాధారణంగా అసలు కొరత లేదు, ఇబ్బంది ఉంది రైతులకి డెలివరీ ఇచ్చి ఇక్కడ వాళ్ళకి అందజేసే దగ్గర. కొన్ని ఊళ్ళలో ఖాళీ కూర్చుంటున్నారు, ఏగలు తోలుకుంటాం, కొన్ని చోట్ల ఏకపడుతున్నారు. దాన్ని అటు ఇటు సరి చేశారు అనుకోండి. ఇప్పుడు బాగా రష్ ఉన్న కాడి నుంచి రష్ లేని చోటకి పంపించి తెప్పించుకునే అవకాశం ఇచ్చారు. ఇది కొన్ని చోట్ల ఏం చేశారంటే నాయకులు వాళ్ళ మనుషులకి ఇచ్చుకోవడం, పార్టీ వాళ్ళకి, ఆ పార్టీ వాళ్ళకి కూడా కాకుండా కొంచెం డబ్బులకి రూపాయి పాపాయికి ఎక్కువ అమ్ముకుంటూ అలాంటి ఏదో చేశారు కొంతమంది. ఏదో సంపాదన ఇదే ఛాన్స్ రా మనకు అన్నట్టు ఒక 5% అలాగ ఉంది. పూర్తిగా లేదు కానీ ఒక 5% ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న నాయకుడు అలాగ అమ్ముకుంటే ఆడికి సీ అంటారు. అంచేత మరీ అంత బరి తెగించరు వీళ్ళు వైసీపీ వాళ్ళు లాగానే. అక్కడక్కడ జరిగింది, దాన్ని పెద్ద హైలైట్ చేస్తారు. సాధారణ ఇప్పుడు తెలంగాణలో ఉంది ఇక బీభత్సం. ఇక్కడ దీంతో పోల్చుకుంటే అక్కడ నథింగ్. సరే, ఇవన్నీ వచ్చి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ యూరియా కొరత లేదు, ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పాడు. దాన్ని ట్రోల్ చేశారు. అది కలెక్టర్ల సమావేశంలో ఉదాహరిస్తా ఈయన యూరియాకి సంబంధించి అసలు యూరియా వాడకంటారా బాబు, సేంద్రియ ఎరువులు వాడండి, దానివల్ల ఆరోగ్యంగా ఉంటుంది, ఇది ప్రమాదం అని చెప్పాడు. మీకు మనకి ఏమనిపిస్తుంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి ముందు చూపు వ్యవహారంలో నెంబర్ 1. కొన్ని విషయాల్లో అభ్యంతరాలు ఉండొచ్చు, తన సొంత మనుషులు చేసుకుంటలేదు, సొంత సామాజిక వర్గాన్ని పట్టించుకుంటలేదు అనేటువంటి అపవాదులు ఉంటే ఉండొచ్చు, నిందలు కూడా వేస్తారు, కొన్ని వాస్తవం కూడా ఉండొచ్చు. అందులో అందరవాడిగా ఉన్నవాడు డెఫినెట్గా ఎవరో ఒకరికి కన్సైన్ అవ్వలేరు. ఒకవేళ అవుదాం అనుకున్నా కానీ ఆయనకు అనేక ఆటంకాలు ఉంటాయి. ఓకే, ఒకవేళ జగన్ రెడ్డి గారు లాంటి ఏదైనా చేసినా అది యాక్సెప్ట్ చేస్తారు, చంద్రబాబు గారు చేస్తే ఒప్పుకోరు, అంతే లెక్క. ఒక పోరం పోగొడు ఏం చేసినా ఆడు అంతేరా అంటారు. మంచోడైనా తప్పు చేస్తే ఒప్పుకోరు, చిన్న తప్పు కూడా ఒప్పుకోరు. కాబట్టి ఆయనకి ఆ బౌండరీస్ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో మాత్రం ఆయన చాలా జాగ్రత్తగా చెప్తాడు. మీకు చూడండి, చానాళ్ళ క్రితం ఎయిడ్స్ విపరీతంగా ప్రబలుతున్న రోజుల్లో దాని మీద అవేర్నెస్ తీసుకురావడానికి అసెంబ్లీలో ఆ నిరోధులు కట్టారు. బుర్రబాడైపోయింది అందరికి, ఇద్దరు బాబు నిరోధులు బుడగలు అవి పెట్టారు. ఇక్కడని పులిరాజా ఎయిడ్స్ వస్తుందా ఇలాంటివన్నీ ప్రచారాలు చేశారు. దానికన్నా ముందే ఈయన మేల్కొన్నాడు. ఇవాళ ఎయిడ్స్ అనేటువంటిది మెల్లగా తగ్గిపోయింది కదా. ఒకప్పుడు గజగజ వణికేయారు కదండి జనం. ఒక అవేర్నెస్ తీసుకొచ్చాడు ఆయన. అనేక సంస్థలు అంటే ఒక ఆలోచన, ప్రమాదం, జాగ్రత్తగా ఉండాలి. కరోనా వచ్చింది, కరోనా లాక్డౌన్ కంటే ముందే మాస్కులు, శానిటైజర్లు, షేక్ హ్యాండ్లు కలపకుండా ఇలా చేతిని ఇలా అనుకుంటాం. అన్నీ టీడీపీ ఆఫీసులో ఎప్పటి నుంచి మొదలెట్టారు, కాల్తో చూసుకోండి, మీరు ఎక్కడ దాకా ఎందుకు, మీరు కావాలంటే చూసుకోండి. ఓకే, అంటే ముందు జాగ్రత్తలన్నీ కూడా. మీకు కరోనా వచ్చింది, వాళ్ళు లాక్డౌన్ పెట్టింది మార్చి నెలాగానే పెట్టారు. మార్చి ఫస్ట్ వీక్ నుంచి వీళ్ళు పార్టీ ఆఫీసులో గట్ట తిరుగుతున్నప్పుడు మాస్కులు కట్టుకుంటాం, శానిటైజర్లు ఇవన్నీ ఫిబ్రవరిలోనే చేశారు. చూసుకోండి కావాలితే. మంగళగిరి ఆఫీస్లో కానీ, ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లో కానీ రికార్డ్స్ ఉంటాయి కదా. అక్కడ ఎప్పుడో పూర్వం ఎప్పుడో జమ్మనాలో కాదు జరిగింది. తర్వాత దేశం అంతా ఎవరికాడు ముట్టుకుంటాం మానేశారు కదా ఒకళ్ళనొకళ్ళు. మార్గదర్శకాలు వచ్చినాయి దానికి సంబంధించి, అవన్నీ ముందే ఆచరించాడు. అలాగే ఇప్పుడు అందరూ ఇప్పుడు ఆర్గానిక్ అంటున్నారు. ఇప్పుడు సేంద్రియ ఎరువులతో పండించిన పంటలో, కాయగూరలో, పండ్లు అని చెప్పి అమ్ముతున్నారు. దానికి తులం 14 అనాలన్నట్టు ఇంత రేట్ ఎట్టి అమ్ముతున్నారు, అవునా కదా. ఇప్పుడు సేంద్రియ ఎరువులతోటి పండించిన పంట
ఆరోగ్యం, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. డెఫినెట్గా ఇప్పుడు మన పూర్వం మా చిన్నప్పుడు ఉందని మీకు తెల్లదు. మా చిన్నప్పుడు ఈ ఎరువులు అనేటువంటిది చాలా తక్కువ వినియోగం ఉండేది, అసలు లేవని నేను. వాళ్ళు విపరీతమైన యాడ్లు చేసుకోవాల్సి వచ్చేది. వాళ్ళు గ్రోమోర్ అని ఒక ఎరువులు ఉంటుంది, దాని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి దాని యాడ్ ఏంటి తెలుసా, రైతుకు రొక్కం చేనుకు చావా అని చెప్పేసి వాళ్ళు బతిమాలు కొనుక్కుంటారు బాబు అని వాళ్ళు. ఇప్పుడు అది ఉందా పరిస్థితి? ఇప్పుడు అసలు లేదు కదా. అంటే ఆ పరిస్థితి మార్పు వచ్చింది రైతుల్లో. మాకు అప్పుడు ఒక ఎకరానికి 20 బస్తాలు పండటం అంటే గ్రేట్. పిండి అది వేయకుండా, పిండి అంటాం మేము దీన్ని, యూరియాని పిండి వేయలేదు రా అంటారు, పిండి అంటారు మా ఏరియాలో. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సీతాఫల చెట్లు మొక్కలు కూడా యూరియా వేస్తున్నారు. ఇప్పుడు సీతాఫలాలు ఉన్నాయండి, దాన్ని ప్రత్యేకించి తోట కింద పెరగదు. ప్రతి గరువు నేలల్లో, గరువు నేలలు అంటే మా మెట్ట ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో పెరుగుతాయి మొక్కలు. పక్షులు ఆ గింజలు తీసుకెళ్ళి పాడేస్తే పెరిగినాయి, ఎవడేయడు ఆ తోటలో. మా పొలాలు ఉన్నాయనుకోండి, మా తోటలో ఆ కంచె ఉంటుందిగా చుట్టూరుని, ఆ కంచె అంతా కూడా సీతాఫల చెట్లతో నిండిపోయి ఉంటాయి, శుభ్రంగా కాస్తాయి. గాలికి పుట్టి గాలికి పెరిగినట్టుగా వర్షానికి నీరు అంతే, దానికి వేరే సేంద్రియ ఎరువులు ఏమి వేయటం ఉండదు, ఆవు గేదెలు పేడలు అది వేయటం ఉండదు, దానికి శుభ్రంగా కాస్తాయి, రుచికరంగా ఉంటాయి. ఇప్పుడు యూరియా వేస్తున్నారు వాటికి, వర్షాకాలం వర్షాలు వచ్చినప్పుడు కదా యూరియా పడద్దు, కాయ పెద్ద వద్దని. పండిన వెంటనే స్మెల్ వచ్చేస్తుంది, పాసిపోయిన స్మెల్ అవుతుంది, చూసుకొని కావాలి. నీకు అలా పండిన వెంటనే అలా తినేయాలంటే ఆ క్షణం తినాలి. సాయంత్రానికి స్మెల్ వచ్చేది, పాసి వాసన వచ్చేది, మురుగు వాసన వచ్చేది, పులి వాసన. నేను దాని ఎగ్జాంపుల్ చెప్పాను, మామిడికాయ ఉంది, దానికి కూడా యూరియా వేస్తున్నారు, తడి పెడుతున్నారు. మామిడి చెట్లు తడి పెట్టకూడదండి, వర్షం పడినప్పుడు అదే ఆధారం ఉండాలి. మెట్ట ప్రాంతాల్లో గరువు నేలలో వర్షం పడుద్ది, వర్షం పడినప్పుడు ఆ చిగుళ్ళు పూత ఇవన్నీ ఉంటాయి. ఈ తర్వాత ప్రకృతి ప్రకారమే అది పెరగాల కాయ. దాన్ని తడిపెట్టారనుకో దాని రుచి తగ్గిపోద్ది. కాయ పెరగడం కోసం యూరియా వేస్తాడు. ఆ కాయ పక్వానికి రాకముందే రాలిపోద్ది, పక్వానికి వచ్చినా కానీ వెంటనే కుళ్ళిపోద్ది, మనకేమో రుచి ఉండదు. కాయ బడితలేక ఇంత తయారైపోద్ది కానీ పొల రొడ్డు ఉంటుంది, దాని సహజత్వాన్ని కోల్పోద్ది. ఈ 2 ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు కందులు, మినువులు, పెసలు ఉన్నాయి. నువ్వు పెసరట్టు తిను, నీకు ఎప్పుడన్నా అంటే నీకు పాత రుచి తెలదు కాబట్టి ఇదే బాగుంది అనుకుంటావు. అదేలేండి, ఇప్పుడు జనరేషన్. ఇప్పుడు మినువులు కానీ, పెసలు కానీ, ఇడ్లీ కానీ ఏదైనా సరే ఇప్పుడు నువ్వు తినేది ఇది ఏది ఒరిజినల్ కాదు. ఓకే, మేము ఆ రుచి చూసాం కాబట్టి పెసరట్టు ఉందనుకో ఆ రుచి మాకు తెలుసు, ఆ టేస్ట్. ఇప్పుడు పెసరట్టు తింటే ఏదో అట్టమొక్కడే వెళ్ళినట్టు ఉంటుంది మాకు. ఇప్పుడు గేదెలు, ఆవులు వాళ్ళ పోస్టులు చింపులు తింటాయి కదా, అలాగే ఉంటుంది మాకు. ఓకే, రుచి ఉండదు. నాకు ఆవు వాళ్ళ పోస్టులు ఇలా పిక్కు తింటుంది కదా, నాకు ఇప్పుడు దోశలు పెసరట్టు తింటుంటే అది తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. నాకు టేస్ట్ ఏముంటుంది తెలియదు, ఎందుకంటే అన్నీ కల్తీ, లేకపోతే కల్తీ కాకపోతే నాణ్యత లేకపోవటం, దాని సహజ స్వభావాన్ని కోల్పోవటం. పెసలు ఉన్నాయి, ఆ పెసలు ఒరిజినల్గా ఆర్గానిక్ ఏ రకమైన ఇవి వాడకుండా బరువు నేలల్లో వర్షం పడినప్పుడు విత్తనాలు చల్లితే పెరిగిన తర్వాత కొట్టింది, అట్లా టేస్ట్ డిఫరెంట్. అవి ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి, ఎక్కడో అడవుల్లో దొరుకుతున్నాయి. ఎవడో కూడా అలా జల్లేసి కళ్ళు మూసుకుని పెరిగిన తర్వాత కోసుకొచ్చిన వాడి దగ్గర మాత్రమే ఒరిజినల్ దొరుకుతున్నాయి. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అలా జల్లేసిపోతారు, తర్వాత అవి పెరుగుతాయి, అవి కోసుకుని తర్వాత వాటిని మసూలు చేస్తారు. ఆ ఏజెన్సీ ఏరియాలో తప్ప ఇంకా ఎక్కడ దొరకవు. అక్కడ కూడా మొదలెట్టారు పిండి జల్లేస్తాం అలాగా, వాళ్ళు పాడైపోతున్నారు. నీకు ఎక్కడికి వెళ్ళినా దొరకదు. దాన్ని అందుకుని అది మళ్ళీ ఒక వ్యాపారం అయింది. ఇప్పుడు ఆర్గానిక్ అంటున్నారు అంటే నువ్వు సహజ సిద్ధంగా దాని అంతరాది పండించి పెట్టడం అనేటువంటిది పెద్ద ప్రహసనం అయింది, అదొక ప్రయోగం అయింది. ఇప్పుడు నీ ఒరిజినాలిటీ అటుకులు ఉండి కొత్త ధాన్యం రాగానే శుభ్రంగా ఉడకబెట్టాయి, శుభ్రంగా నానబెట్టి అటుకులు దంచివారు, అది మిషన్లో ఆడిచ్చేవారు. దాని టేస్ట్ ఏమైనా ఉంది, ఇప్పుడు అటుకులు ఒట్టిగడ్డిలా ఉంటుంది, గడ్డికి దానికి తేడా లేదు. అసలు దోళ్ళగడ్డే పాడైపోయింది, దోళ్ళ కూడా సరిగ్గా తింటలేదు గడ్డి. నీ ఫ్లేవర్ కందిపప్పు ఉండేది, కందులు శుభ్రంగా తెచ్చి మాసులు చేసి వచ్చిన కథ ఎండలో పోసుకుని బస్తాలకు ఎత్తి అవి పప్పు చేసుకోవాలన్నప్పుడు వాటిని మూగుట్లో ఉండి కాసేపు డ్రై చేసి మంట మీద పెట్టి వేపించి అది ఆరిన తర్వాత తిరగలని ఉండేది, ఇలా తిప్పేది. ఆ తిరగల్లో వేసి తిప్పి తర్వాత పొట్టు జరిగేస్తే ఇంకా అక్కడక్కడ పొట్టు అంటుకుని ఉండేది దాన్ని అలాగే ఉండించుకుని ఉడకబెట్టినప్పుడు ఆ వచ్చే ఫ్లేవర్, ఆ సుగంధం బ్రహ్మాండంగా ఉండేది, వాసన కందిపప్పు, దాని ఒరిజినాలిటీ ఉండేది. ఇప్పుడు చూడండి మైదా పిండి ఉడకబెట్టినట్టు ఉంటుంది, కలర్ మాత్రం కందిపప్పు రంగు ఉంటుంది అంతే. మైదా పిండి ఉడకబెడితే ఎలా ఉంటుంది, అలా పేస్ట్ లాగా గమ్ములాగా తలుచుకుంటూ పిలప ఆనందం అయినట్టు ఉంటుంది. నాకు చాలా సంతృప్తిగా ఉంది, ఎందుకంటే అన్ని రకాల ఒరిజినల్ రుచులు చూసాం మేము. మంచి మామిడి పండు తిన్నాం, మంచి పనసకాయలు తిన్నాం, మంచి సీతాఫలాలు తిన్నాం, మంచి సపోటా తిన్నాం, మంచి అరటిపళ్ళు తిన్నాం, మంచి రైస్ తిన్నాం, కాయగూరలు మంచి కాయగూరలు తిన్నాం, ఎక్కడా ఇబ్బందులు కల్తీ లేకుండా ఉన్నాయి. కరివేపాకుతో సహా అన్ని ఆ స్మెల్, ఫ్లేవర్, కొత్తిమీర, గోంగూర, తోటకూర ఏదైనా సరే ఒరిజినల్ తిన్నాం. ఈ వాడంతా కూడా రొట్ట, దానికి ఒట్టిగడ్డికి లేదా పచ్చగడ్డికి తేడా ఏం లేకుండా ఉంది. అవి కూడా బాగుంటలేదు, పచ్చగడ్డి కూడా బాగుంటలేదు. బొప్పాసకాయలు ఉన్నాయి, ఇప్పుడు నాగపూర్ బొప్పాసకాయలు అవి వస్తున్నాయి, సీడ్లెస్ అయ్యి.
ఆ బీటీ విత్తనాలు అని చెప్పేసి మన దేశంలో ఈ విత్తనాలు చంపేశారు. పాత విత్తనాలు అన్ని మాయమైపోయినాయి. నాటు దేశీ బొబ్బాస్కాయలు ఉండి వాటి టేస్ట్ మా రాయమండ్రి బ్రిడ్జ్ మీద అమ్మేవారు. సైకిల్ కట్టి ఆ లంకలన్నీ అయ్యే పండించేవారు. పెద్ద కొడవలు ఇచ్చుకుని చెక్కేసిపోడు, రప్పటి చేత్తో గొడ్డ ఇచ్చుకుని అలా సీరికలు కింద కోసేసి ఇంత సీరిక రూపాయికి అంతకు ఇచ్చిపోడు. బ్రహ్మాండంగా ఉండి తెగ తినేసిపోరు జనం. ఇక వాళ్ళ తుక్కు అక్కడే పోసేస్తున్నారు, లేకపోతే గోదరలో పడుతున్నారు, నన్ను ఎగర కొట్టేసారు వాళ్ళని. అప్పుడే ఈ తర్వాత మెల్లమెల్లగా మాయమైపోయినాయి. ఇప్పుడు అంతా నాటు బొబ్బాస్కాయలు పోయి అంతా కూడా నాగపూర్ బొబ్బాస్కాయలు కొబ్బరి మొక్కలు కొరుకు తిన్నట్టు ఉంటున్నాయి. ఏ నాణ్యత ఏమీ లేదండి అన్నట్లోనూ. లంకలోని పుచ్చకాయలు దోసకాయలు పండించేవారు. మాకు మా కోళ్ళ నుంచి మల్లవారం వెళ్తుంటే ఏటుకొట్టు మీద దోసకాయలు పండిపోయి పగిలిపోయి ఒక సువాసన వచ్చేస్తా ఉండేది. నీకు దోసకాయ చూద్దామంటే లేదు ఇప్పుడు లంకల్లో. పుచ్చకాయలు వేసివాళ్ళి పుచ్చకాయలు ఇంత ఉండి ఇంతలాము. అసలు ఎంత లోపల పోస కింద ఉండేది గుంజు. అసలు ఇప్పుడు ఏం తింటున్నామో దానికి ఇంజక్షన్లు గట్టా చేస్తాను నడిపించేస్తున్నారు వీడియోలో గట్టా. అది నిజం అవుతుంది వెళ్తా కానీ భయం వేస్తుంది, తినబుద్ధి అట్లేదు. ప్రతిదీ తన ఒరిజినాలిటీని, తన స్వరూపాన్ని, స్వభావాన్ని, సువాసనని, రుచిని మొత్తం కోల్పోయి అన్నీ. ఏదైనా సరే ఆర్టిఫిషియల్ ఇప్పుడు అంతా. ఇది వద్దురా బాబు, మీకు మీరు మెల్లగా మారండ్రా బాబు, సేంద్రియ వ్యవసాయం చేయండిరా బాబు, మీకు బాగుంటుంది. ఆదాయం కూడా అది. అతను ఆర్గానిక్ అని అమ్ముకోవచ్చు. చచ్చినట్టు తింటారు, రేపు నుంచి రోగాలు వచ్చేస్తున్నాయి, పుకారు పుట్టిచ్చేస్తామే, అది తింటే క్యాన్సర్ వచ్చేస్తున్నాడు అంటే మనపోయని చెప్పి మానేస్తారు. అర్థమైంది నీకు? ఇప్పుడు ఒక ప్రజా ప్రయోజనం కోసం కొన్ని అబద్ధాలు ఆడాలి. ఫలానా తినేస్తాడు, నెత్తిమీ కొమ్ములు వచ్చేస్తాయన్నాం అనుకో, అడిలిపోయి అది తింటాం మానేస్తారు కదా. ఇవి ఆర్గానిక్ కొనుక్కుంటారు. అలాంటి పొగారులనే పుట్టించేయాలి. జనాలు మార్పు, ఏదో భయం పెట్టిన మార్పు తీసుకురావాలండి. అయితే నా బాధ ఏంటంటే మీ తరం, మా పిల్లల తరం వాళ్ళు ఈ రుచులు కోల్పోయారు. మీకు తెలియదు ఒరిజినల్ సపోటా పండు తేనె రంగులో ఉండే, తొక్క తీసిన వెంటనే తేనె రంగులో ఉండే సపోటా పండు చూసావా? నువ్వు చూడలేదు కదా. జిగురు వచ్చేది అది ముట్టుకుంటే, అంత తీపి స్వీట్ ఎక్కువ ఉన్నప్పుడు జిగురు వచ్చేది, గమ్మలాగా అయిపోద్ది దాని రసాలు ముట్టుకుంటే. అది ఇంకా తెనాల దగ్గర ఉన్న ఒక ఊరు అక్కడ దొరుకుతున్నాయి. ఇంకా కావాలంటే ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. అవి అంతరించిపోతున్నాయి మెల్లమెల్లగానే. మీరు ఎంత కోల్పోయారు తెలిసే మీరు. మన దేశం ఒక గొప్ప దేవతల భూమి లాంటిది. మంచి ఆహారం, అన్ని రకాల పళ్ళు ఫలాలు, అద్భుతమైన ఆయుర్వేదం. దీన్ని పాడు చేసుకుని మనం పిజ్జా ఎలా పెట్టుతాడు, నోరు ఎంత అయిపోద్ది అది తింటుంటేనే. ఆ బర్గర్ తింటే నోరు ఇలా ఎడల్పుగా సాగిపోదా? బుద్ధి లేదా? ఎలా తింటున్నారా సిగ్గు లేకుండా? చికెన్ పట్టుకొచ్చాడు అక్కడ, ఆడు వద్దన్నాయన్నీ పట్టుకొచ్చి విమానంలో పంపేస్తున్నాడు నిలవ వండిచ్చేసి. ఆయన నాటికి అయ్యి అద్దేసేసి రోస్ట్ చేసి ఇచ్చేస్తున్నాడు, ఎగేసుకుని తినేస్తున్నారు. శుభ్రంగా నాటు కూడా ఎప్పుడు తినొచ్చు కదా. మనకి ఆహారం పెరిగిపోయిన, డిమాండ్ పెరిగిపోయిన, సప్లై ఉండదు. నువ్వు ఎప్పుడైతే దాని మీద ఆధారపడ్డా ఆయి పెరుగుతాయి. వ్యాపారస్తులు ఆ వైపు ఆలోచిస్తారు. ఇప్పుడు ఏ కోడి మాసం కొనుక్కుందాం అనుకో, అది రబ్బర్ మొక్కలాగా ఉంటుంది, అయ్యి పడిపోయింది. ఒక 20 ఏళ్ల క్రితం ఉన్న ఫారం బ్రాయిలర్ ఆ కోడి తాలూకు ఇది పోయింది. వాటిలో కృత్రిమంగా రకరకాల ఇంజక్షన్లు చేస్తున్నారు వాటికి. నీకు మన ఆహారం మొత్తం అవుట్ అండి. మన ఆహారాల పావట్లు మాకు ఇంకా సేదత్వం కొంచెం ఉంది. మాకు అసంతృప్తితో నలిగిపోతున్నాం. ఈ బతుకు కాదురా బాబు అనుకుంటే చాలా బాధగా ఉంటుంది. అన్నీ అయ్యే గుర్తుకొస్తాం. ఎక్కడన్నా హోటల్కి వెళ్దామన్నా ఆ వాళ్ళ వంట వాళ్ళు, ఆ రుచులు, అవి తెలిసిన విద్య, ఆ తెలిసిన దాన్ని తర్వాత తరాలకి అందించలేకపోయారు, నేర్చుకుని వాళ్ళు లేరు. మన తెలుగు వాళ్ళందరికీ నరకం ఏంటంటే సాంబార్లా పెడతలేదు, బూరెలాగా వండుతలేదు, గారెలాగా వండుతలేదు. ఏదైనా సరే వాళ్ళు ఏం వండితే అది మనం దాని పేరు రాసుకుని తింటాం. ఇప్పుడు ఏదో వండుతాడు చక్కెర పొంగలే అని రాసుకుని తినాలంతే. అందుమీద ఇప్పుడేమో నలటోడు బొమ్మ వేస్తాడు, అక్కడికి అర్థం అవుదని కింద రాస్తాం అన్నమాట గాంధీ గారు అని. మీరు ఎవరో ఒకరు బొమ్మ వేసి గాంధీ గారు అంటే ఇది గాంధీ గారు అనుకోవాలి. అలాగనమాట. అంచేత చంద్రబాబు నాయుడు గారు లాంటి ఏదో మాట చెప్తాడు, దాని సాక్షి పేపర్ను ప్రామాణికంగా తీసుకోకూడదు. ఈయన ఎందుకు చెప్పాడని ఒక్క క్షణం ఆలోచించినాం, ఒక్క క్షణం. అప్పుడు నీకు ఇది నిజమే కదా అనిపిస్తుంది. మనం ఏం తింటున్నాం, ఏ రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు ఈ క్యాన్సర్లో పేషెంట్లు ఉండేవారా? ఇప్పుడు ఎందుకు పెరిగారు? కాదు బుర్రబెట్టి ఆలోచించండి. ఎవడన్నా మా చిన్నప్పుడు క్యాన్సర్ అంటే ఎవడికో నూటికో కోటికో ఒకడికి వచ్చేది, వాడు అన్నట్టు ఎక్కడ తీసుకుని పోయి కూడా గొడవ ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు కదా, ఇల్లు ఒళ్ళు గొల్లైపోతుంది కదా. క్యాన్సర్ వచ్చిందంటే అందరికీ క్యాన్సరే కదా. 20 ఏళ్ళోడు గుండె నొప్పి వచ్చేస్తుంది, షుగర్లు వచ్చేస్తున్నాయి, బీపీలు వచ్చేస్తున్నాయి. మరి మాకు ఎందుకు రాలేదు? నాకు బీపీ షుగర్ లేదు తెలుసు నీకు. 40 ఏళ్ళ నుంచి ఎర్రలు కాల్చేసింది నేను, 45 ఏళ్ళ నుంచి ఊపిరి ఇంకా పీల్చుకోగలుగుతున్నాను. అని నాకు కాల్చమని చెప్పట్లా. ఎందుకంటే అవాళ మేము గాలి తిరిగాం, ఎండలో తిరిగాం, వానకు తిరిగాం, చెట్లెక్కి దూకాం, గోళ్ళెక్కి దూకాం, చెప్పులు లేకుండా తిరిగాం, ముళ్ళలో తిరిగాం. నేను సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు ముళ్ళలో పడిపోతే ఒండెండా బెమ్మచెముడు ముళ్ళు గుచ్చిపోయి నాకు. అది తీస్తాను జుత్తు కాగానే ఉంటుంది తీగ, అది ఇలా ఇస్తే పోలు వస్తాయి. అట్లా జస్ట్ ఇలాగ అద్దితే మన్నాడు పొద్దున కానీ ముళ్ళన్నీ అట్లా అంతటా అయ్యే. బాహుబలి సినిమాలో బాణాలు వచ్చేస్తే అలాగ వచ్చేసింది ఈతలకి. నిజం ఇలా వస్తే పక్కన వచ్చేసి బయటికి. ఇది కథ పెద్దలు ఏమన్నా చెప్తే విని కొద్దిగా కొంట. ఇప్పుడు సడన్గా మానేయమంటే మానేయలేరు. ఇప్పుడు సమోసాలు గట్రా ఇంత సమోసాలు తినేస్తారు, నోరు పట్టకుండా ఉన్నాయి. అవి తగ్గించి మీ ఒరిజినల్గా మీ మిరకాయ బజ్జీ తినండి, పెసర పుణుకులు తినండి, మసాలా వాళ్ళు ఇంట్లో ఎంచుకోండి. మెల్లమెల్లగా ఆర్గానిక్ వైపు వెళ్ళాలి.
డబ్బులు ఖర్చు అనేటువంటి తప్పట్లేదండి. ప్లేట్ ఇడ్లీ పావడ 30 పైసలు తిన్నాం మేము. ఇవాళ 120 రూపాయలు దుబ్బేస్తున్నారు కొన్ని చోట్ల. తప్పదు. ఆర్గానిక్ నీకు 10 రూపాయలు 100 రూపాయలు అయినా కానీ కొనుక్కుని తిని ఆరోగ్యం మహాభాగ్యం. నువ్వు 100 కోట్లు సంపాదించిన తర్వాత నీకు తినడానికి ఏం లేదనుకో, బాబా తింటే నీకు నాలుగు పడిపోద్ది అన్నారు అనుకో, నీకేంటి సుఖం? మా తరం వాళ్ళు ఏదైనా సరే కుమ్మేస్తారు. ఏదైనా సరే ఒకేసారి ఇంత సిమిలోన్లో తినేస్తాను నేను. మనిషిని చూడటానికి ఇలా ఉన్నా కానీ సీతాఫలకాయలు 20 తింటాను ఒకేసారి. నువ్వు తిని చూద్దాం, దెబ్బకి ఇంట్లో పడుకుంటున్నావు. కాబట్టి ఆయన చెప్పాడు మాట, ఆర్గానిక్ చేసుకుంటారా బాబు, మీకు కావాలంటే ఇది మానేస్తే మీకు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తానన్నాడు. దాన్ని ఈ బుద్ధిహీనులు ట్రోల్ చేస్తున్నారు. వెక్కిరించకూడదు. చచ్చినట్టు దేశం ఆచరిస్తా చూడు. నేను చెప్తున్నాను ఇవాళ ఆయన కానీ నేను కానీ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. 1 or other day ఈ దేశం అంతా కూడా అదే ఆచరిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పాడంటే ఇవాళ కాబట్టి 10 ఏళ్ళ తర్వాత దేశం అదే ఆచరిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.